కమల్ హాసన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఇండియన్ 3. అయితే కమల్ హాసన్ గారు ఈ ఇండియన్ 3 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఇండియన్ 2. అయితే ఈ ఇండియన్ 2 మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే కమల్ హాసన్ గారు ఈ ఇండియన్ 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఇండియన్ 3 మూవీలో యాక్ట్ చేస్తున్నారు కమల్ హాసన్ గారు. చూడాలి కమల్ హాసన్ గారికి ఈ ఇండియన్ 3 మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఇండియన్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కమల్ హాసన్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఇండియన్ 3 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు కమల్ హాసన్ గారు. చూడాలి కమల్ హాసన్ గారికి ఈ ఇండియన్ 3 మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఇండియన్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఇండియన్ 3 మూవీని డైరెక్ట్ చేస్తుంది శంకర్, ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది లైకా ప్రొడక్షన్స్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది కమల్ హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఇండియన్ 3 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్ గారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ గారు ఈ ఇండియన్ 3 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఇండియన్ 2. అయితే ఈ ఇండియన్ 2 మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే ఇండియన్ 2 మూవీ రిలీజ్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ గారు కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఇండియన్ 3 మూవీలో యాక్ట్ చేస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్ గారు. చూడాలి రకుల్ ప్రీత్ సింగ్ గారికి ఈ ఇండియన్ 3 మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఇండియన్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఇండియన్ 3 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఇండియన్ 3 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఇండియన్ 3 మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇండియన్ 3 మూవీ ఇండియన్ 2 మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ ఇండియన్ 3 మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఇండియన్ 3 మూవీ రిలీజ్ అయ్యాక ఇండియన్ 2 మూవీ కన్నా ఇంకా మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఇండియన్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఇండియన్ 3 మూవీతో కమల్ హాసన్ గారికి ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఇండియన్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.